మన మళ్ళీ ఒకసారి మనం గివ్ అవే ఇవ్వబోతున్నాము మన డాగ్ అనేసి. సో ఇదే గైస్ డాగ్, అది దీని పేరు వచ్చేసి బ్రౌనీ. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళే కామెంట్ చేయండి, మంచిగా చూసుకున్న వాళ్ళే కామెంట్ చేయండి గైస్, ఓకేనా? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం గివ్ అవే ఇవ్వబోతున్నాము మన డాగ్ అనేసి. బట్ ఏంటంటే లాస్ట్ టైం మనం పప్పి ఇచ్చినాం కదా, ఈసారి పప్పి కాకుండా ఒక షిట్జు అడల్ట్ డాగ్ ఉన్నది, మదర్ ఉన్నది. యాక్చువల్లీ మన కస్టమర్ ఒకతను ఉన్నాడు, అతని దగ్గర ఒక ఫీమేల్ ఉన్నది మదర్ డాగ్. అది వచ్చేసి వాళ్ళు గివ్ అవే ఇచ్చేసాం అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు సేల్ చేయొద్దు అనుకుంటారు. సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, అతను మన సబ్స్క్రైబర్ ఉండాలి. ఇది సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తాము డాగ్ అనేసి. బట్ రూల్ కండిషన్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి దానికి చూస్తారన్నమాట. ఎందుకంటే అందుకోసం వాళ్ళు సేల్ చేస్తలేరు, అడాప్షన్కి ఇచ్చేస్తారు. దాని పేరు వచ్చేసి బ్రౌనీ. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే అడల్ట్ డాగ్ కూడా అడాప్షన్కి ఇచ్చేస్తారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే దాని పప్పీస్ కూడా సేల్ చేస్తలేరు, దాని పప్పీస్ కూడా వాళ్ళు ఎవరికైనా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నారు. సో మన ఎవరైనా సబ్స్క్రైబర్స్ కి కావాలనుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరికైతే పప్పీ కావాలో ఐ వాంట్ పప్పీ అని పెట్టండి, లేకపోతే ఎవరికైతే అడల్ట్ డాగ్ కావాలో ఐ వాంట్ అడల్ట్ డాగ్ అని పెట్టండి. కామెంట్ లో మీ మొబైల్ నెంబర్ పెట్టండి. మీ మొబైల్ నెంబర్ పెడితే మేము కాల్ చేసుకుంటాం. మీ కామెంట్ లో మీ మొబైల్ నెంబర్ చూసుకొని కాల్ చేసి ఎవరికి ఇవ్వాలనేది మేము డిసైడ్ చేసుకొని ఇస్తాము, ఓకేనా గైస్? దాని పేరు వచ్చేసి బ్రౌనీ. అక్కడ చూడండి, ఇదా లేక కౌశిక్, హల్లు లేక ऐसा लेकर और सर జూమ్ కరో उसको. సో ఇదే గైస్ డాగ్, అది దీని పేరు వచ్చేసి బ్రౌనీ. ఇప్పుడు ప్రెసెంట్ ఇది కొంచెం ప్రెగ్నెంట్ ఉన్నది ఫీమేల్. ఇది ఎలా అయితే పప్పీస్ అది చేస్తుందో, పప్పీస్ చేసిన తర్వాత ఒక్కోసారి మీకు పప్పీస్ చూపిస్తాను నేను. ఒక 2-3 days లో పప్పీస్ వేయబోతుంది అది. సో పప్పీస్ చేసిన తర్వాత పప్పీస్ మీకు చూపిస్తా. ప్లస్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే కండిషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. పెట్ ఓనర్ వచ్చేసి కంపల్సరీ అప్పుడప్పుడు అంటే ఒక 15 days 10 days లేకపోతే మంత్కు ఒకసారో లేకపోతే 2 months ఒకసారో అతనికి ఇష్టం వచ్చినప్పుడు ఒకసారి మీకు కాల్ చేసి ఎవరికైతే డాగ్ ఇస్తామో అతని నంబర్ పెట్ ఓనర్కి ఇచ్చేస్తాము. వాళ్ళు కాల్ చేసుకొని మీతో కమ్యూనికేట్ చేసుకొని ఏ రోజైతే మీరు ఫ్రీ ఉంటారో వచ్చి డాగ్ ఇచ్చి చూసి వెళ్తారు. బస్ అదొకటే కండిషన్. రిమైనింగ్ ఏమైనా ఉంటే మేము నా నంబర్ ఇచ్చేస్తాం, మీరు మాట్లాడుకోండి, ఓకేనా? ఇంకోటి వాళ్ళ కండిషన్స్ ఏంటంటే వాళ్ళు వచ్చి చూస్తారు, మీరు ఎలా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారా దానికోసమే వాళ్ళు వచ్చి చూస్తారు అంటారు అప్పుడప్పుడు. వాళ్ళకి ఇన్ కేస్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు మంచిగా పెంచుకుంటారు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే ఒకవేళ మంచిగా చూసుకోకపోతే వాళ్ళకు కూడా బాధ అవుతుంది కదా. సో అదే చెప్తున్నా, ఎవరైతే తీసుకొని మంచిగా చూసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు వద్దు. ఎందుకంటే మనకి దాన్ని పెట్టుకునేటట్టు ప్లేస్ ఉంటే, మంచిగా చూసుకునేటట్టు చోటు ఉంటేనే వాళ్ళే కామెంట్ చేయండి, వాళ్ళే తీసుకోకండి. ఎందుకంటే ఓనర్ కి కూడా బాధ అనిపించదు, తీసుకొని మా డాగ్ కి ఇంత మంచిగా చూసుకుంటలేరు అని వాళ్ళకి బాధ ఉండదు. ఇలాంటి డాగ్ కొనడానికి పోతే మీకు 10,000 to 15,000 ఉంటుంది. వాళ్ళు ఫ్రీలో ఇచ్చేస్తున్నారు అంటే కంపల్సరీ మనం దానికి మంచిగా చూసుకోవాలి. ఏదో ఫ్రీలో వచ్చింది కదా అని మనం తీసుకొని దానికి బాధ పెట్టడం, సరిగా చూసుకోకపోవడం, సరిగా తినిపించకపోవడం అలాంటిది ఏం చేయకండి. అట్లా ఉంటే తీసుకోకండి ప్లీజ్. ఎందుకంటే తీసుకొని మీరు బాధపడడం, దానికి బాధ పెట్టడం, వాళ్ళ ఓనర్స్ కి బాధ పెట్టడం అదంతా మంచిగా ఉండదు కదా. అందుకోసం అని చెప్తున్నా, మీరు మంచిగా చూసుకోగలితేనే వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, వాళ్ళు మాత్రమే తీసుకోండి, వాళ్ళు మాత్రమే అడాప్షన్ చేసుకోండి, ఓకేనా గైస్? సో దాని పప్పీస్ ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పెడతాం కదా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నెక్స్ట్ వీడియో అనేది పెడతాను. ఎందుకంటే అది పప్పీస్ వేస్తుంది కదా, ఎన్ని పప్పీస్ వేసింది దానికి మీ మొత్తం చూపిస్తాం మీకు నెక్స్ట్ వీడియోలో. మీకు మా వీడియో అంటే నెక్స్ట్ వీడియో ఎన్ని పప్పీస్ వేసింది చూడాలనుకుంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళే కామెంట్ చేయండి, మంచిగా చూసుకున్న వాళ్ళే కామెంట్ చేయండి గైస్, ఓకేనా? సో గైస్ చూడొచ్చు డాగ్ ఎంత యాక్టివ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. దీని పేరు వచ్చేసి బ్రౌనీ. చూడండి చలో బాగుంది. వచ్చేసి గైస్ మీరు కామెంట్ లో చెప్పండి ఎన్ని పప్పీస్ వేస్తుంది అనేది. 1 వేస్తుందా, 2 వేస్తుందా, 4 వేస్తుందా, 5 వేస్తుందా, చూద్దాం ఎవరి గెస్ కరెక్ట్ ఉంటుందో. మీరు కామెంట్ చేసి కామెంట్ లో మెన్షన్ చేయండి ఎన్ని పప్పీస్ వేస్తుంది అనేది. చూసారు కదా బ్రౌనీకి ఎన్ని పప్పీస్ వేస్తుందో మీరు కామెంట్ చేసి కామెంట్ లో చెప్పండి. ब्राउनी ब्राउनी इधर इधर
वचन जानू फ्रेंडली है डॉग, फ्रेंडली है डॉग, फ्रेंडली है, अच्छा है, रख लेते, पाल लेती, ले आती घर में, तुम्हारा अम्मा अकल देते घर में से, रख लेती, तुम्हारे को ना डॉग हो ना, ले लो, वो दे दो, वो दे दे कि ले लो, वो पैकेट दे दो, वो पैकेट दे दो, उनको दे दो पैकेट, दे के डॉग ले लो, इधर दे दो पैकेट, हमारे को दो, नहीं देते, नहीं देते वो, हाँ नहीं देते, फिर डॉग भी नहीं देते हम, वो पैकेट दिए तो डॉग देते, रखो, चलो।